కాపులను మోసం చేయడానికి ఏపీ సీఎం చంద్రబాబు రిజర్వేషన్ హామీ ఇచ్చారని విమర్శించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. 4 ఏళ్లుగా కాపుల్ని మభ్యపెట్టారని, ఇస్తానన్న నిధులు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. కాపు రిజర్వేషన్ పై జగన్ వ్యాఖ్యలు బాధ కలిగించినా వాస్తవాలే మాట్లాడారంటున్న బొత్స సత్యనారాయణతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. ఏపీలో పొలిటికల్ హిట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్న కామెంట్స్ సంచలనంగా మారుతా ఉన్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన మరుసలు తీసుకుంటాం. సార్ చెప్పండి సార్, నిన్న మీ అధినేత చేసిన వ్యాఖ్యలు, కాపు రిజర్వేషన్ అంశంపై చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? పార్టీలో ఆలోచన చేసి పార్టీ నిర్ణయం తీసుకుని ఏదైతే వాస్తవంగా జరుగుతున్న విషయాలు ఉన్నాయో జరుగుతున్న విషయాలనే చెప్పాలనేది, జరుగుతున్న విషయాలనే మనం వచ్చి ప్రజలకు విన్నవించాలనేది, చెప్పిన మాట మాత్రం నెరవేర్చాలనేది మా విధానం. ఆ విధానం ప్రకారం నేను చెప్పారు. ఇవాళ వచ్చి 50% సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాంట్లో కార్యక్రమాలు ఇవాళ చేయలేని పరిస్థితులు. వీళ్ళ చంద్రబాబు నాయుడులోకి వచ్చి మోసం చేయాలని తీర్మానం చేసి, అది చిట్టుకాయకి కూడా పనికిరాని తీర్మానం చేసి పంపించి దాన్ని చూమెట్టి బూచాట ఆడాలని ప్రజలు పంపించడానికి కాదు. కాబట్టి ఇవాళ ఏదైతే అతని చేతిలో ఉందో, రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే, మీ అందరి తాలూకు అధికారంలోకి వస్తే, ఈ కాపులకి వాళ్ళు ఇస్తున్న 1000 కోట్లని మోసం చేయడం కాకుండా 2000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంకా మీ అభ్యున్నతికి మీ తాలూకా ఎలివేషన్ కృషి చేస్తారని చెప్పి ఆయన స్వచ్ఛంగా చెప్పారు. అందులో తప్పేముంది సార్? అధికారానికి గేట్వే అయిన జిల్లాలు గోదావరి జిల్లాలు. మొన్న పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత విమర్శలు, నిన్న కాపు రిజర్వేషన్ అంశమే అధినేత వ్యాఖ్యలు. సో ఇవన్నీ కూడా కాపు వ్యతిరేకత అని చెప్పి కూడా టీడీపీ బలంగా ప్రజలకు తీసుకెళ్తా ఉంది. మీ కాపు ఓటు బ్యాంక్ కూడా చాలా ముఖ్యం. కాపుల్లోకి ఎట్లా వెళ్ళబోతున్నారు మీరు? టీడీపీ ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు వచ్చి తీసుకెళ్లి అబద్ధాలన్నింటినీ కూడా గ్లోబల్ ప్రచారం చేసి మామయ్య చేయడానికి ప్రచారం చేస్తుంది. వాళ్ళు చేస్తున్న మోసాలు, వాళ్ళు చేస్తున్న మాయ, వాళ్ళు చేస్తున్న కుట్రలు, వాళ్ళు చేస్తున్న అవినీతి, వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని మప్పెట్టి ఇవి చేయాలనేది వాళ్ళ తాలూకా మీడియా కానీ వాళ్ళు కానీ చేస్తున్న ప్రగతి. అవి మేము వద్దన్న వాళ్ళు మానరు, అది వాళ్ళు ప్రతిపక్షంగా ఆ కార్యక్రమాలు చేస్తారు. అయితే మొన్న మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఆయన ఉద్దేశం ఆయన చెప్పారు. ఏం చెప్పారు? రాజకీయాల్లోకి వచ్చి మన మాటలే కాదు, మన చేతలు కూడా అలాగ ఉండాలి, మన ప్రవర్తన కూడా అలాగ ఉండాలి. ఆయన తాలూకు భావం, ఆ భావాన్ని ఆయన వ్యక్తీకరించారు. అంతేగాని ఎవరి మీద వ్యక్తిగతంగా లేదో టార్గెట్ చేయాలని చెప్పిన మాటలు కాదు. అది కాపు ఉద్యమం మొదలైన గడ్డపైనే జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం మా జాతిని అవమానించినట్టే. గత 6 నెలలుగా జగన్ అనేక హామీలు ఇస్తా ఉన్నారు. ఈ హామీలను అమలు చేయాలంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్తో పాటు అమెరికా బడ్జెట్ పెట్టినా కూడా సరిపోదని ముద్రగడ్డ అంటున్నారు. సరే, మనసు ఉంటే మార్గం ఉంటుంది. అవన్నీ కూడా చట్టాలు అవన్నీ మన చేతిలోనివి. ఇది రాజ్యాంగ సవరణ. ఈ సవరణకు వచ్చి గత స్వాతంత్రం నుంచి కూడా చేస్తున్నాయి. ఆ విషయం ముద్రగాడికి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇందులో ఎవరినెవరు మోసం చేసుకోవద్దు, మభ్య పెట్టుకోవద్దు. కానీ వాస్తవాలు చెప్పినప్పుడు కొన్ని జీర్ణించుకోవడానికి వచ్చి కష్టంగా కఠినంగా ఉంటాయి. అవి జీర్ణించుకోవడం అనేది అందులో భాగమే ఈ మాటలు. నిన్ను కాపు రిజర్వేషన్ల అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సిద్ధసిద్ధంగా ఉంది. తమ వైఖరి ఏదైతే చెప్తామో ఇప్పుడు కూడా అదే చెప్పామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజ్గర్తో కలిసి వినయ్, HMT, విజయవాడ నుంచి.